దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఉదయం నుంచి కాచి కాపాడి ఆయన కృపలు భద్రపరిచి మనలను సజీవ లెక్కలో ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి యొక్క రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి మనము ఆయనను మాత్రమే స్తుతించే వారిగా ఉండాలి. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. స్టార్టింగ్ ప్రేయర్ నేనే చేస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నాయనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రము తండ్రి. అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడా, పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాము తండ్రి. మొదటివాడ కడపటివాడ నీకు స్తోత్రము నా తండ్రి, ఆది అంతమైన తండ్రి. మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయన ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రము తండ్రి, కృతజ్ఞతలు నాయన ప్రభువా. మరి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తుంటున్నాం. మా ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రభువా. పాటల ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి ప్రభు. నాయన ప్రభువా, మరి ఈ లోకంలో నా తండ్రి అనేకమైన విపత్తులు జరుగుతూ ఉంటున్నాయి. మేము గ్రహించే వారిగా ఉండాలి తండ్రి. నాయన మేము సిద్ధపడి ఉండాలా. అటు ఆత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభువా. ఆయన మీ యొక్క వెలుగులో మేము నడుచున్నట్లు సహాయం దయచేయండి ప్రభు. ఆయన వాక్యం చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మేము ప్రభువ తండ్రి మేము సిద్ధపడులాగిన మా హృదయాలను మేము కలవరపడనీయకుండా ప్రభువ నిన్ను ఆనుకొని ప్రభువ మీ వెలుగులో నడుచుటకు సహాయం అనుగ్రహించమని ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. జయము నిత్యున్ యేసు రక్తం, నీకు జయము నిత్యున్ యేసు రక్తం, జయము నిత్యున్ యేసు రక్తం, నీకు జయము నిత్యున్ యేసు రక్తం. పరిశుద్ధిని యేసు రక్తం పరమున చేర్చును, పరిశుద్ధిని యేసు రక్తం పరమున చేర్చును, నిన్ను పరమున చేర్చును, నిన్ను పరమున చేర్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమునిచున్ యేసు రక్తం, నీకు జయమునిచున్ యేసు రక్తం, జయమునిచున్ యేసు రక్తం, నీకు జయమునిచున్ యేసు రక్తం. పాప భారము తొలగించి ఆత్మశక్తితో నిన్ను నింపు, పాప భారము తొలగించి ఆత్మశక్తితో నిన్ను నింపు. కలుషములని తొలగించి కలవరములనే బాపును, కలుషములని తొలగించి కలవరములని బాపును, నీదు కలవరములని బాపును, నీదు కలవరములని బాపును. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమునిచున్ యేసు రక్తం, నీకు జయమునిచున్ యేసు రక్తం, రక్తం రక్తం జయమునిచున్ యేసు రక్తం, నీకు జయమునిచున్ యేసు రక్తం. దురాత్మలన్నీ పారద్రోలి శుద్ధాత్మతో నిన్ను నింపును, దురాత్మలన్నీ పారద్రోలి శుద్ధాత్మతో నిన్ను నింపును. అపజయము తొలగించి విజయము నీచును, అపజయము తొలగించి విజయము నీచును, నీకు విజయము నీచును, నీకు విజయము నీచును. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమునిచున్ యేసు రక్తం,
నీకు జయమునిచ్చు నిస్సు రక్తం 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 జయమునిచ్చు యేసు రక్తం నీకు జయమునిచ్చు నిస్సు రక్తం బలహీనతలను తొలగించి బలవంతునిగా చేయును బలహీనతలను తొలగించి బలవంతునిగా చేయును అశాంతిని తొలగించి సమాధానాన్ని తొలగించి సమాధానము నీకిచ్చు నీకు సమాధానము నీకిచ్చు నీకు సమాధానము నీకిచ్చు హల్లెలూయా 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 జయమునిచ్చు యేసు రక్తం నీకు జయమునిచ్చు యేసు రక్తం 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 జయమునిచ్చు యేసు రక్తం నీకు జయమునిచ్చు యేసు రక్తం పరిశుద్ధుని యేసు రక్తం పరమున చేర్చును పరిశుద్ధుని యేసు రక్తం పరమున చేర్చును నిన్ను పరమున చేర్చును నన్ను పరమున చేర్చును హల్లెలూయా 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 జయమునిచ్చు యేసు రక్తం నీకు జయమునిచ్చు యేసు రక్తం 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 జయమునిచ్చు యేసు రక్తం నీకు జయమునిచ్చు యేసు రక్తం. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి. బ్రదర్ రాలేదు, ఫోన్ చేసిన 9 o'clock జైనత్ అన్నాడు. ప్రార్థన అంశాలు చేద్దాము. ఇర్మియా బ్రదర్ వాళ్ళ కుటుంబము ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి, ప్రతి శోధన కొట్టివేయబడాలి. ఇర్మియా బ్రదర్. యేసుబాబు షుగర్ నుంచి విడుదల, కాలుకు యాక్సిడెంట్ అయింది, ఆ ప్యాక్చర్ దేవుడు ముట్టి తాకి స్వస్థత కలగజేయాలి. నవీన్ కు మైండ్ సెట్ సరిగా ఉండాలా, తల్లిదండ్రులకు లోబడాలి, వాళ్ళ కుటుంబానికి అందరికీ రక్షణ కలగాల. మొదట ఇర్మియా బ్రదర్ వాళ్ళ కుటుంబము ఆత్మీయంగా ఎదగాలి, శోధనలు కొట్టివేయాలి. యేసుబాబు షుగర్ నుంచి విడుదల, కాలు స్వస్థత. వీటి గురించి శాంతమ్మ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఈ ముగ్గురు గురించి చేయండి. నవీను, యేసుబాబు, ఇర్మియా. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, రాజాతి రాజా, దేవాతి దేవ, పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు దయగలిగిన మా తండ్రి, ప్రేమ గల యేసయ్య, నీకే వందనాలు యేసయ్య, నీకే స్తుతులు. సాయంకాలం ఆన్లైన్ ప్రార్థనలో మేమున్నాం తండ్రి, మా మధ్యలో దిగండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. యేసు ప్రభా, ఈపిఎ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్య తండ్రి, ఇర్మియా బ్రదర్ ను ప్రభా నువ్వు ముట్టండి, తాకండి. యేసు ప్రభా, ఆయనలో ఏ బలహీనతలు ఉన్నాయో ప్రభా తీసివేయండి. మీ కల్వరి రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా, మారు మనసు దయచేయండి ప్రభా. ఏ స్థితిలో ఉన్నాడో ప్రభా మీరు ఎరిగిన దేవుడో ప్రభా, మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి, రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రభాని మందలో చేర్చుకోండి పరిశుద్ధుల, రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు దయచేయండి కుటుంబానికి అంతా ప్రభా, మారు మనసు దయచేయండి. సైతాన్ దురాత్మలన్నీ బంధించండి యేసు ప్రభా. యేసయ్యానికే వందనాలు ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. బ్రదర్ యొక్క బంధకాలన్నీ తెగిపోవాలా యేసు ప్రభా, యేసు నామంలో రక్షణ పొందాలా ప్రభా, మారు మనసు పొందాలా ప్రభా, మంచి ఆరోగ్యం మీద దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. అదేవిధంగా ప్రభా యేసుబాబు గురించి ప్రార్థిస్తున్నాం నాయన, షుగర్ కంట్రోల్ చేయండి ప్రభా. యేసు ప్రభా, ఆడుతున్న మందుల మీ రక్త ప్రోక్షణ దయచేయండి. కాలంతా ఫ్రాక్చర్ అయిందంటే యేసు ప్రభా, ప్రభా మీ గాలి ద్వారా స్వస్థత ఉంది ప్రభా. యేసు ప్రభా, నీ నామంలో ప్రభా విశ్వాసం ఉంచే కృప దయచేయండి ప్రభా. యేసుబాబు ప్రభా, నీ సన్నిధిని వెతకాల ప్రభా. యేసు ప్రభా, హల్లెలూయా, నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధుడా, మీరే మారు మనసు రక్షణ దయచేయండి. యేసు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. పరిశుద్ధుడా, నవీన్ బ్రదర్ ను కూడా ముట్టండి, తాకండి, నరాల బలహీనతలన్నీ తీసివేసింది ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బ్రదర్ల పండి సైతాన్ దురాత్మలన్నీ బంధించండి యేసు ప్రభా. హలో, మారు మనసు రక్షణ దయచేయమని. ప్రార్థనాంశాలు నడుస్తున్నాయి బ్రదర్, ఒక్క నిమిషం. ప్రార్థన అయిపోయినాక వాక్యం.
లియాన్ ప్రభా నీకే వందనాలు. నవీన్ బ్రదర్ ముట్టండి, తాకండి. ఆయన పనిచేస్తున్న సైతం ఆత్మలన్నీ లయపరచండి యేసు ప్రభా. తల్లిదండ్రులకు లోబడాలా ప్రభా. పరిశుద్ధుల మీ హస్తం పెట్టి బాగు చేయండి. ఆ మైండ్ సెట్ అంతా ప్రభా నీకు సరి చేయండి యేసు ప్రభా. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ యేసు ప్రభా. వంగని ప్రతి మోకాలు కూడా నీ నామం వంగని అంటున్నావు ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, సైతాన్ దురాత్మలని బంధించి నీకు లోబడే మనసు దయచేయమని, ముగ్గురు పట్ల మీరే కార్యం జరిగించి ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. నాగరాజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. నాగరాజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. కీర్తనలు 56వ అధ్యాయము, కీర్తనలు 56, 8వ వచనం చదువుకుంటాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మారిన మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నారు. ఈ రీతిగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినాన్ని సజీవులకు ఉంచినారు. ఉదయకాలం నుండి ఇంతవరకు మా పనులు, మా ప్రయాణాల్లో మీరు చూపుతూ వచ్చిన కృప అంతటికై మీకు వందనాలు చెల్లిస్తూ, సాయంకాల సమయంలో రీతిగా నేను మరి తండ్రి నీ పరిశుద్ధ బిడ్డలతో చేరి నీ సన్నిధికి వచ్చే భాగ్యం మాకు ఇచ్చినారు. వందనాలు దేవా. ఆయన ఈ రీతిగా దయతో ఆలస్యంగా జాయిన్ అయినా క్షమించము. ఇదిగో నేను బుద్ధిహీనను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు నా నోట నుంచము. ఇదిగో నేను నాకు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని ఆయన నీ వాక్యం ద్వారా మాతో మమ్మల్ని బలపరచము, మాతో మాట్లాడము. ఆయన ఇదిగో నీ వాక్యం మమ్మల్ని ఆదరించేదిగా, మమ్మల్ని మా జీవితాలు సరిచేసేదిగా, ఇదిగో మా జీవితాలను మీ సారూప్యంలోనికి మార్చడానికి మీ వాక్యాన్ని మాకు కురిపించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన ఇదిగో ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేయండి, మా సమయం ఎంతో లాభదాయకంగా చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరుల సహోదరి సంగమా, చదువుకున్న లేఖన భాగము 56వ కీర్తన 8వ వచనము లో 2వ భాగం చూస్తే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇక్కడ కీర్తనాకారుడు తన యొక్క దావీదు యొక్క జీవితము మనందరికీ సుపరిచితమే. తన యొక్క జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు గుండా, ఎన్నో రకాల శ్రమలు గుండా, ఎన్నో రాత్రులు, నిద్రలు లేని రాత్రులు తన జీవితంలో గడుపుతా వచ్చినాడు. ఇంకొక చోట ఈ రీతిగా రాస్తా వచ్చినాడు దావీదు. ఆయన కన్నీళ్లు ఆ పడకని నింపేసేసి ఆ నీళ్లలో తేలి ఆడుతున్నట్లుగా ఒక చోట దావీదు తన అనుభవాన్ని రాస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరుల సహోదరి, క్రైస్తవ జీవితంలో కూడా ఈ మన జీవితాల్లో అనేక సార్లు, కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు బహుశా దేవుడు మన జీవితాల్లో అనుమతించవచ్చు. కానీ దేవుని బిడ్డలుగా కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మన కన్నీళ్లు ఆయన బుడ్డిలో ఉంచేవాడిగా ఉన్నాడు. తర్వాత అవి నీ కవిలలో దాచబడి ఉన్నవి, కవిలలో కనబడును కదా. అంటే అవి పుస్తకములో, అంటే కన్నీళ్లను కూడా పుస్తకములో రాసి ఉంచే దేవుడు. అంటే మన కన్నీళ్లు వృధా కావు. మన కన్నీటి ప్రార్థన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆ కన్నీరు విడిచి దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకున్న అనుభవములో అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి వీటిలో కొన్ని విషయాలు ధ్యానించి మనము ఆ రీతిగా మనం కూడా అటు భారం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మొట్టమొదటిగా చూస్తే ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనము. సాధారణంగా మనకి దుఃఖము అనేది బాగా, అంటే కష్టాలు లేదంటే మనము భరించలేని పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు మనకు కన్నీరు వస్తుంది. కొంతమంది అయితే ఊరికినే కన్నీళ్ళు వస్తాయి. కానీ జనరల్ గా అయితే ఎక్కువ దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఈ కన్నీరు మన జీవితాల్లో ఉండేదిగా ఉంటా ఉంది. దేవుడు ఎందుకు ఈ కన్నీరు అనుమతిస్తాడు అని కొన్ని విషయాలు చూస్తే చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనము. Genesis chapter 21 verse 16. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను.
ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ హాగరు మనందరికీ పరిచయమైన వాక్య భాగం అది. హాగరు తన జీవితంలో తన దాసీగా ఉంటా ఉంది. షారాకు దాసీగా ఉండి ఒక బానిస. దాసీ అంటే యజమానురాలు ఏమి చెప్తే అది చేయాలి. అటువంటి పరిస్థితుల్లో తన భర్తకు భార్యగా పంపించింది. తర్వాత తనకి పిల్లవాడు పుట్టటము, పిల్లవాడు పుట్టిన తర్వాత దేవుడు షారాని దర్శించటము, షారాకి ఇస్సాకు పుట్టిన తరువాత వీరిద్దరూ కూడా వారిని చూసి అపహాస్యం చేస్తూ ఉంటున్నారు. ఆ కారణాన్ని బట్టి అబ్రహాముతో షారా చెప్తా వచ్చింది, ఈ దాసిని దాని పిల్లవాడిని ఎల్లగొట్టమని. అలాగ పంపివేసినప్పుడు ఆ అరణ్యంలో ఎక్కడ నీరు దొరకని పరిస్థితి, బహుశా దాహంతో అలాగా తన కుమారుని చూడలేని ఆ స్థితిలో హాగరు ఏడుస్తా వచ్చింది. ఎలుగెత్తి ఏడుస్తా వచ్చింది. ఎలుగెత్తి ఏడ్చినప్పుడు బహుశా ఇంక ఈ పిల్లవాడు చనిపోతాడు, ఆ తర్వాత కొంతసేపటికి కొన్ని దినాలకు నేను కూడా చనిపోతాను అంటే ఇంక జీవితంలో ఎటువంటి నిరీక్షణ, చుట్టుపక్కల చూస్తే ఎక్కడ చూసినా ఎడారి, అరణ్యము, ఇసుక ప్రాంతము, ఇసుకలో ఎక్కడ నీటి ఆనవాళ్ళు కనపడిన స్థితి అక్కడ ఉంటా ఉంది. ఇంకా ఆ సమయంలో తనకి ఎటువంటి నిరీక్షణ లేక, తన జీవితంలో బ్రతుకుతాను అనే నిరీక్షణ లేని ఆ స్థితిలో తను ఎలుగెత్తి ఏడ్చటం ఆరంభిస్తా వచ్చింది. బహుశా దేవునితో అనుబంధం లేదు ఆమెకి, లేదంటే ఒకవేళ దేవుడు ప్రార్థన కూడా చేయలేదు ఆమె. పిల్లవాడి చావు నేను చూడలేను అనుకుంది, కొంత దూరం వెళ్ళిపోయింది. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తా వచ్చింది. ఆ ఏడుపు, ఆ కన్నీరు దేవుడు ఆలకించి అక్కడ ఒక నీటి బుగ్గును, ఆ తర్వాత మనకన్నీ తెలిసిన విషయాలే. ఆ తర్వాత దేవుడు ఆ పిల్లవాడిని ఆశీర్వదించటము, గొప్ప జనాంగముగా చేస్తానని ఆ యొక్క గొప్ప ఆశీర్వాదంలోనికి, బహుశా అది ఇహలోక సంబంధమైన ఆశీర్వాదమే కావచ్చు, కానీ అక్కడ చనిపోయే స్థితిలో, ఎటువంటి నిరీక్షణ లేని స్థితిలో హాగరు తన కుమారుడైన ఇష్మాయేలును తన యొక్క కన్నీటి ద్వారా బ్రతికించుకుంటూ వచ్చింది. ఈనాడు చూస్తే ఆర్థికంగా చూస్తే బహుశా టెక్నాలజీ పరంగా లేకుండా ఉండొచ్చు, కానీ ఆర్థిక పరంగా చూస్తే ఈనాడు ఇష్మాయేలు సంతానము ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతా వచ్చిందా. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదానికి, బహుశా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదమే కావచ్చు, వారిలో కొంతమంది ప్రభువుని అంగీకరించి సంఘాలు కట్టుకొని అలా కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రమే స్పెషల్ గా హాగరు యొక్క కన్నీటిని దేవుడు చూస్తా వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సంగమా, మన జీవితంలో కూడా అనేక సార్లు బహుశా ఇటువంటి నిరీక్షణ లేని స్థితి ఉండవచ్చు. ఇంక ఈ సమయంలో నన్ను ఎవరు ఆదుకుంటారో, నన్ను ఎవరు ఆదుకోరేమో, ఇంకా నాకు ఈ కష్టాలు తప్పవేమో, ఈ అనారోగ్యం తగ్గదేమో అనే స్థితి ఒకవేళ మన జీవితాల్లో ఉంటే, దేవుని యొక్క వాక్యం ఇక్కడ అంటే దేవునికి ఎటువంటి అంటే అబ్రహాము సంతానం అయి ఉండొచ్చు, కానీ దాన్ని బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నీవు నేను నూతన నిబంధనలో మనందరం కూడా ఇశ్రాయేలీలము, అంటే వాగ్దాన నిబంధన కలిగిన ప్రజలము. ఈ వాగ్దాన నిబంధన లేని హాగరు ఇస్మాయిల్నే దేవుడు అక్కడ సంరక్షించి వారిని పోషిస్తే, వారిని కాపాడితే, వారిని ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. బహుశా కన్నీటి ప్రార్థన అవసరమేమో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో ఈ కన్నీటి ప్రార్థన అవసరమేమో. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో. ఒకసారి ఆలోచించు. అవసరత ఏదైనా సరే ప్రభు పాదాల దగ్గర కన్నీటితో మొరపెట్టు. దేవుడు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటూ వచ్చినాడు. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు. అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, ఇదిగో ద్వారం వద్ద నుండి తట్టుచున్నాను. దేవుడే మనతో సహవాసంలో. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఒకవేళ ఈ కన్నీటి ప్రార్థన నీ జీవితంలో, నా జీవితంలో అవసరమేమో. ఒకసారి ఆలోచించు. దాన్ని ఆ రీతిగా ఈ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ప్రభు ఉద్దేశిస్తా ఉంటున్నాడు. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ ప్రియమైన సహోదరుడా, సహోదరి,
ఇక్కడ దేవుని యొక్క వాక్యము హన్నా జీవితంలో మనందరికీ తెలిసిన వాక్య భాగాలు ఇది. బట్ స్టిల్ జస్ట్ అంటే దేవుని ఆ భాగాలు మన జీవితంలో ఈనాడు బహుశా సంఘంలో, సార్వత్రిక సంఘంలో కన్నీటి ప్రార్థన తక్కువ అయ్యిందేమో అనిపిస్తుంది. మన కుటుంబాల విషయాల్లో కావచ్చు, కుటుంబాలు కట్టబడే విషయంలో కావచ్చు, తర్వాత సంఘాలు కట్టబడే విషయంలో కావచ్చు, అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ పరిస్థితులు అలాగున్నాయి, ఇలాగున్నాయి అని అనుకుంటాం. కానీ ఈ సంఘం పరిస్థితి ఎట్లా, ఈ బ్రదర్ పరిస్థితి ఎట్లా ఉందని ఎప్పుడైనా వారి కోసము కన్నీటి ప్రార్థన చేశామా? అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. రెండవది చూస్తే హన్నా యొక్క జీవితంలో, తన జీవితంలో ఒక లోటు ఉంది. ఆ లోటును బట్టి తన జీవితంలో ఎన్నో అవమానాలు, ఎంతో నరకయాతన, ఎంతో క్షోభ అనుభవిస్తా ఉంది తన జీవితంలో. దాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తా ఉంది. ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంది. ఎంతగా మూలుగుతా ఉందంటే దైవజనుడు అయిన ఏలీ చూసి అపార్థం చేసుకునే అంతగా దేవుని సన్నిధిలో బహుగా దుఃఖిస్తూ ఏడుస్తా వచ్చింది. తద్వారా దేవుడు తన మొరను ఆలకించి, ఆ ప్రార్థన ఆలకించి, తన జీవితంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటును తీర్చడమే కాకుండా ఆమె చెప్పినట్లుగా తన మొదటి కుమారుని తీసుకుని వెళ్ళి ప్రభు సన్నిధికి, దేవుని సేవ కొరకై సమర్పిస్తూ వచ్చింది. సాధారణంగా అయితే లేవీయులు యాజకత్వం జరిగించాల, కానీ ఇక్కడ లేవీయుడు కాదు, ఇక్కడెక్కడా లేదు కూడా. ఎఫ్రాయిము మన్యమందు, బహుశా ఎఫ్రాయిమీడేమో. ఆ ఎఫ్రాయిమీడైన సమూయేలుకు దేవుని యొక్క యాజకత్వం జరిగించే గొప్ప ఆ స్థితిని దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాడు. మాత్రమే కాదు, తర్వాత మరలా కుమారులను అనుగ్రహిస్తా వచ్చినాడు అన్నా జీవితంలో. కాబట్టి అంటే అక్కడ సంఘానికి దేవుని మందిరంలో అవసరత ఉంది, తన జీవితంలో కూడా లోటు ఉంది. ఈ రెండింటిని కలిపి ప్రార్థన చేస్తా వచ్చింది. తన జీవితంలో లోటు పోర్చబడతా వచ్చింది, అదే రీతిగా దేవునికి వాగ్దానం చేసినట్లుగా తన కుమారుణ్ణి దేవుని సేవ కొరకై సమర్పించుకుంటా వచ్చింది. బహుశా ఈనాడు దేవుని ప్రభు సేవ కొరకై సమర్పించుకోవటానికి, బిడ్డల్ని సమర్పించుకొని ఆ వారి కొరకు ప్రార్థన చేసే తల్లిలు, తండ్రులు ఈనాడు ఎంతో అవసరమో అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. నాడు ఏలీ సేవ చేస్తా ఉన్నాడు, యాజకత్వం జరిగిస్తా ఉన్నాడు, తను వృద్ధుడైపోయినాడు, కళ్ళు కనిపిస్తలేదు, తన కుమారులేమో దుర్మార్గపు కార్యాలు చేస్తా ఉన్నారు. అనేక సంఘాల్లో కూడా అనేక సంఘాల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. వాటి కొరకు భారం కలిగి దేవుడు తన సేవకులను, నమ్మకమైన సేవకులను లేవనెత్తనట్లుగా వారి జీవితాలు, వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కన్నీటి ప్రార్థన, బహుగా దుఃఖిస్తూ ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ఈ మాట ద్వారా మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. తర్వాత మూడవదిగా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇక్కడ కూడా ప్రియమైన సంగమా, దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేయబడతా ఉందంటే, హిజ్కియా తన సేవకుడు, దేవుని యొక్క సేవకుడుకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిందని ప్రవక్త వచ్చి చెప్తా వచ్చినాడు. యెషయా అతని దగ్గరకు వచ్చి చెప్తా వచ్చినాడు, నీవు మరణమవుచున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పినప్పుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తా వచ్చినాడు. కన్నీటి ప్రార్థన చేస్తే ద ఇమ్మీడియట్ ఆన్సర్, ఇంత త్వరగా ఆయన ప్రార్థించినాడు. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన. ప్రియమైన సంగమా, మన జీవితాల్లో కూడా ఈ యొక్క కన్నీటి ప్రార్థన, హాగరు జీవితంలో కన్నీటి ప్రార్థన సమాధానం ఇవ్వబడితే, హన్నా జీవితంలో కన్నీటి ప్రార్థనకు సమాధానం ఇవ్వబడితే
హిజ్కియా యొక్క జీవితంలో కూడా దేవుడు తన యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకిస్తూ వచ్చినాడు. హిజ్కియా యొక్క ప్రార్థనను ఆలకించినాడు. తత్వరమే ఇమ్మీడియట్లీ తన యొక్క ప్రార్థనకు జవాబిస్తూ వచ్చినాడు. వెంటనే ఇంత గొప్ప కనికరం కలిగిన దేవుడు కదా, ఇంత సమాధానం ఇచ్చే దేవుడు. అంటే తన బిడ్డలు కన్నీరు విడిస్తే ఆయన తట్టుకోలేడు, ఆయన బిడ్డలు కన్నీరు విడిస్తే ఆయన తట్టుకోలేడు. కానీ కన్నీటి ప్రార్థన మన జీవితాల్లో, అంటే మన జీవితాల్లో కొన్ని ప్రార్థనలకు సమాధానము లేదా జవాబు రావాలి అంటే మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన అవసరము. ఆ రీతిగా హిజ్కియా యొక్క జీవితంలో కూడా మరణకరమైన రోగం నుంచి హిజ్కియా తప్పించబడతా వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నా సరే, మరణకరమైన పరిస్థితులు ఉన్నా సరే, ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో, ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. అప్పుడు అందుకే శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య నిమిత్తం 2 మనుషుల చొప్పున పంపించినప్పుడు వారు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చినారు. కానీ కొన్ని చోట్ల అద్భుత కార్యాలు జరిగించబడలేదు. జరిగించబడకపోతే అయ్యా మేము ఈ పనులు, మేము ఈ కార్యాలు చేయలేకపోయినామంటే ఉపవాస ప్రార్థన గురించి చెప్తారు అక్కడ. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎంతో అవసరమైనది. అదే రీతిగా మా 4వ అనుభవంలో మనం చూస్తాం. చూడండి దయచేసి, కీర్తనలో 6వ అధ్యాయము 6వ వచనం. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ప్రియమైన సహోదరుల సహోదరి, ఇక్కడ దావీదు యొక్క అనుభవం ఇందాక చెప్పినట్లుగా, ఆయన మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. దావీదు యొక్క జీవితంలో అంతగా హెచ్చింపబడటానికి, అంతగా ఒక గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసే ఒక చిన్న పిల్లవాడిని ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా, మహారాజుగా దాదాపు 40 సంవత్సరాలు సుభిక్షంగా ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించటానికి, అంటే అంత గొప్పగా దేవుడు దావీదును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే తన జీవితంలో ఈ ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన. నిజంగా బహుశా మనం ఇప్పుడున్న విశ్వాసుల్లో ఎవ్వరికీ కూడా ఇటువంటి అనుభవం లేదనుకుంటా నేను. కన్నీళ్ళు మీదంట ఆయన పరుపు తేలుతా ఉందంట, ఆయన పరుపు కొట్టుకొని పోతా ఉందంట కన్నీళ్ళలో. అంతగా దుఃఖిస్తా వచ్చినాడు. ఎన్నాళ్ళయింది నీ జీవితంలో, నా జీవితంలో కన్నీటి ప్రార్థన చేసి? బహుశా నా జీవితంలో కూడా ఇది లోటే. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనము. ఇక్కడ ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ ఉంచి తిరని అడుగగా. ఇక్కడ మనకు తెలుసు, మరియా, బేతనియాలో ఉన్న మరియా, మార్తా, లాజరు కుటుంబం. లాజరు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు బహు దుఃఖంలో ఉంది మరియా. మరియా ఏడుస్తా ఉంది, మరియతో పాటు ఉన్నవందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. అక్కడ యేసు ప్రభు చూసి దుఃఖిస్తా వచ్చినాడు. అంటే మరి యొక్క ఏడుపు, ఆమె కన్నీళ్లు యేసు ప్రభు వారిని కదిలిస్తా వచ్చినాడు. ఆమె కన్నీరు ఎంతగా కారుస్తా వచ్చిందంటే, ఎంతగా ప్రాధాయపడతా వచ్చిందంటే, ఆమె కన్నీటిని చూసి యేసు ప్రభు వారి చెలించిపోయి ఎక్కడ ఉంచారు అదండని అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన లాజర్ను అద్భుతమైన రీతిలో, అంటే ఆయనకు ఆ మరణము మీద ఉన్న అధికారము యేసుక్రీస్తు ప్రభు వారు, అంటే ఆయన నిజమైన దేవుడు అని రుజువుపరచడానికి మాత్రమే కాదు, తన యొక్క ప్రార్థనకు జవాబు, చనిపోయిన తన సహోదరుని తిరిగి బ్రతికించుకోగలిగిన అనుభవము. అటువంటి కన్నీటి ప్రార్థన మన జీవితాల్లో కూడా ఎంతైనా అవసరము. ఇది మరియ యొక్క కన్నీటి ప్రార్థన. తర్వాత చూస్తాం 6వది యోహాను సువార్త 11, లూకా సువార్త 19, 11:35. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము. యేసు కన్నీళ్లు విడిచెను.
ఇది ఇంకొక చోట కూడా రాయబడుతూ వచ్చింది. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము. ఆ మాట కూడా చదువుకుంటాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు యెరూషలేము దేవాలయంలో దేవుని యొక్క సేవ జరగటం లేదు సరైన విధానంలో. కానీ ఆ యొక్క దేవుని యొక్క ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మారుస్తా వచ్చినారు. అందరూ పశువులు పక్షులు ఆ యొక్క ఆ బలి అర్పణల కొరకై కావలసిన విషయాలన్నీ కూడా అక్కడ పదార్థాలు అవన్నీ కూడా అమ్ముతా ఉన్నారు. అమ్ముతా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఆ సంఘం యొక్క పరిస్థితి చూసి ఆయన ఏడుస్తా వచ్చినాడు. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చినారని ఆయన ఏడుస్తా వచ్చినాడు, దుఃఖిస్తా వచ్చినాడు. ప్రియమైన సంఘమా, ఈనాడున్న సంఘాలు ఈ ప్రార్థన చేయకుండా, ఈ పరిచర్య భారం లేకుండా, అంటే సంఘాలను ఏదో మనము తూలనాడటము వారిని విమర్శించటము కాదు, కానీ ఈ ఉన్న సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ గొప్ప పరిచర్య జరుగుతుంది. మన మన భారతదేశంలో అనేక సంఘాలు పరిచర్య భారం లేకుండా ఈ వ్యాపారము బిజినెస్ చేస్తా ఉన్నాయి సంఘాలు. బహు దుఃఖకరమైన విషయం. ఈ పరిస్థితులను బట్టి మనము సంఘాల కొరకు సంఘాలు తిరిగి యాక్టివ్ గా, అంటే దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగినట్లుగా ఈ సంఘాల కొరకు మనం కూడా కన్నీరు విడుస్తూ ప్రార్థించాల్సిన అవసరత ఎంతైనా ఉంది, లేదంటారా? ఎంతైనా అవసరత ఉంది. యేసు ప్రభు వారే ఆయన సంఘాన్ని చూసి, అక్కడ ఆ యెరూషలేము మందిరాన్ని చూసి ఆయన ఏడుస్తా వచ్చినాడు. ఆ దినాల్లోనే ఆయన ఏడిస్తే, ఆయన రెండవ రాకడకు సమీపమైన దినాల్లో మనం ఉంటున్నాం. మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొననా అనే దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మరి ఈ సంఘాల కొరకు, ఈ రక్షణ లేని ప్రజల కొరకు, ఈ విశ్వాసం లేని ప్రజల కొరకు, దేవుని బిడ్డలను హింసిస్తుంటున్న ప్రజల కొరకు మనం ఇంకెంత భారంతో ప్రార్థన చేయాలి, ఎంత దుఃఖంతో ప్రార్థన చేయాలి కదా. పిల్లరా, ఎన్నాళ్ళైంది మన జీవితాల్లో ఈ కన్నీటి ప్రార్థన చేసి. 7వది ఆఖరిది ఒక మాట చూసుకొని మనము ఈ వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 7వది ఆఖరిది 2 కొరింథీ 2:4. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకుని వలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచ్చు మీకు రాసితని. ప్రియమైన సహోదర సహోదరి, ఈ కొరింథీ సంఘం గురించి అపోస్తలుడైన పౌలుకు ఎంతో గొప్ప భారం ఉండింది. ఇంకొక సంఘానికి ఇంకొక పత్రికలో అంటాడు కదా పౌలు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఈ సంఘాలన్నింటినీ కూడా అపోస్తలుడైన పౌలు తన పరిచర్య ద్వారా కడుతూ వచ్చినాడు. తన పరిచర్య ద్వారా సంఘాలను నిర్మిస్తా వచ్చినాడు. ఈ సంఘాలు దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడాలని ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ సంఘాల కొరకు ఎంతో భారం కలిగి ఈ సంఘాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన సంఘమా, 7 విషయాలు చూసాం, 7 జీవితాలు చూసాం. భారం కలిగిన జీవితాలు, కన్నీరు విడిచే జీవితాలు, ఆ కన్నీటి ప్రార్థన ద్వారా వారి యొక్క అవసరతలు తీర్చబడతా వచ్చినాయి. వారు అనేక శ్రమల నుండి తప్పించబడతా వచ్చినారు. వారి యొక్క గొప్ప పరిచర్య జరిగిస్తా వచ్చినారు. అన్న తన జీవితంలో మరణానికి దగ్గరగా ఉంది, చావుకు లోనైన, ఆల్మోస్ట్ అబౌట్ టు డై, చనిపోవటానికి ముందుంది, చనిపోయే స్థితిలో ఉంది. ఆ స్థితిలో కూడా దేవుడు ఆమెను బ్రతకనిస్తా వచ్చినాడు, అవసరత తీరుస్తా వచ్చినాడు. 2వది హన్నా తన జీవితంలో లోటు ఉంది, ఆ లోటు కొరకు కన్నీటి ప్రార్థన చేస్తా వచ్చింది. దేవుడు ప్రార్థన ఆలకించినాడు. హిజ్కియా యొక్క జీవితము, మరణకరమైన రోగంలో ఉన్నాడు, నేను చనిపోతామని ప్రవక్త వచ్చి చెప్పినాడు, కానీ ప్రార్థన చేస్తా వచ్చినాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా వచ్చినాడు. అక్కడి నుంచి బయటకు వెళ్ళక ముందే ప్రవక్తకు తిరిగి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది. ఇప్పుడు నాకు సేవకుడైన హిజ్కియాకు చెప్పు, నిన్ను బాగు చేస్తా, నేను 3వ రోజు మందిరానికి వెళ్తాను. తిరిగి తన జీవితాన్ని పొడిగిస్తా వచ్చినాడు. దావీదు యొక్క జీవితము, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తా వచ్చినాడు దావీదు. సొంత మామ
చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజుగా ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. తర్వాత శత్రువులు ఎవరూ కూడా ఆయన వెంట పడలేదు, కానీ తన సొంత మామ, కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన మామ రాజుగా ఉన్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తా వచ్చినాడు. ఎన్నో శ్రమలు గుండా వెళ్తా వచ్చినాడు, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తా వచ్చినాడు. సొంత కుమారుడు చంపడానికి వచ్చినాడు. బయట నుంచి ఎవరైనా దావీదు మీద దాడి చేయాలంటే భయపడేవారు, కానీ సొంత ఇంట్లోనే ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు. వాటన్నింటిలో కూడా కన్నీటి ప్రార్థన దావీదు యొక్క జీవితాన్ని పొడిగిస్తా వచ్చింది, కాపాడుతూ వచ్చింది, భద్రపరుస్తూ వచ్చింది. ఆనాడున్న ఆ దినాల్లో ఉన్న ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ఒక గొప్ప ఆశీర్వాదంగా దావీదు ఉంచుతా వచ్చినాడు. నూతన నిబంధనలో మరీ ఒక ప్రార్థన చూస్తా వచ్చినాం. తన సహోదరుని కోల్పోయింది, గొప్ప దుఃఖంలో ఉంది. ఆ దుఃఖంలో కూడా ఆ దుఃఖాన్ని ప్రభువు చూస్తా వచ్చినాడు. తన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తూ వచ్చినాడు. చనిపోయిన తన తమ్ముని తిరిగి బ్రతికింపజేస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారి సంఘాన్ని చూసి, సంఘం యొక్క పరిస్థితులు చూసి ఆయన కూడా ఏడుస్తూ వచ్చినాడు. అందుకే ఆ తర్వాత శిష్యుల ద్వారా గొప్ప సంఘాన్ని కడతా వచ్చినాడు. అపోస్తులైన పౌలు గొప్ప పరిచర్య చేసి ఆ సంఘాలు యేసు ప్రభువులు స్థిరపడాలని, ఆ సారూప్యంలోకి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చబడాలని ఆయన ఎంతో ప్రసవ వేదనతో ప్రార్థన చేసినాడు, కన్నీటితో ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. ఎన్నో రకాల పరిస్థితుల్లో జైల్లో ఉన్నప్పటికీ ప్రభువును స్తుతిస్తా వచ్చినాడు. జైల్లో ఉన్నప్పటికీ నీ సంఘాలను బలపరుస్తూ పత్రికలు రాస్తూ వచ్చినాడు. సంఘం పట్ల ఉన్న భారం అపోస్తులైన పౌలు యొక్క జీవితంలో. ప్రియమైన సంఘం, మా సహోదరుడా, మన కుటుంబాల్లో ఇంకా కట్టబడని ప్రజలు ఉన్నారు. వారి కొరకు ఏడ్చి కన్నీటితో ప్రార్థిస్తున్నావా? ఇంకా నీ జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయి. బహుశా అనారోగ్యం ఉందేమో నీ జీవితంలో, ఇంకా కష్ట పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా చితికిపోయిన స్థితి, శారీరకంగా చితికిపోయిన స్థితి, మానసికంగా అలసిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. తర్వాత సంఘాలను చూసి, సంఘాల పరిస్థితులు చూసి, కొంతమంది విశ్వాసులు తిరిగి సరైన విధానంలో ఉండని సేవకులను చూసి బహుశా నీ మనసు చెల్లించిపోతా ఉందేమో. బహుశా ఎంతో దుఃఖంతో ఉన్నావేమో. ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, నా జీవితాన్ని మారుస్తుంది. ఈ అంత్య దినాలలో కన్నీటి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమైనది. మన జీవితాలు కట్టుకోవటానికి, మన కుటుంబ సభ్యుల జీవితాలు కట్టుకోవటానికి, సంఘాన్ని కట్టుకోవటానికి, సమాజాన్ని కట్టుకోవటానికి కూడా ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన నేటి దినాలలో ప్రత్యేకంగా ఎంతో అవసరమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభు రాకడకు సమీపమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఆయన రాకడైతే ఆ రాకడలో మనం ఎత్తబడే గుంపుల్లో నీవు నేను ఉండాలంటే ఈ మెలకు కలిగిన కన్నీటి ప్రార్థన నా జీవితంలో ఎంతో అవసరమని ప్రభు ఈ యొక్క సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి ప్రార్థన అనుభవము, ప్రార్థన జీవితము నీవు నేను మనందరము కలిగి ఉన్నట్లుగా ప్రభు కృప అనుగ్రహించును గాక. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మారని మార్పు చెందని మహిమ కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవునాయన, ఇదిగో మా కన్నీళ్లు నాయన తండ్రి ఇదిగో నీ బుడ్డిలో ఉంచుకున్న దేవుడుగా ఉన్నావు. నీ కవిలలో, ఈ పుస్తకంలో భద్రపరిచే దేవుడుగా ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో అనేక మంది ఇదిగో కన్నీటి ప్రార్థన చేస్తా వచ్చినారు. ఇదిగో ఆ ప్రార్థనలకు గొప్పగా మీరు జవాబిస్తా వచ్చినారు. ఇదిగో నేను అసాధ్యమైనవి మనుషులకు నీ దేవునికి సమస్తమును సాధ్యమేనే. ఇదిగో నీ మాట ఈ వాక్యాలన్నిటి ద్వారా కూడా మీరు రుజువుపరుస్తూ వచ్చినారు. అరణ్యంలో నీటి బుగ్గలు కలుగు చేసిన దేవుడు అయ్యా, ఇదిగో మూసివేయబడి ఉన్న హన్నా గర్భాన్ని తెరచిన దేవుడు అయ్యా, ఇదిగో మరణ పడకలో ఉన్న, మరణానికి దగ్గరగా ఉన్న హిజ్కియాను 15 సంవత్సరాల జీవితాన్ని పొడిగించిన దేవుడు అయ్యా, ఇదిగో దావీదు యొక్క జీవితంలో ఆ దుఃఖాన్ని సంతోషముగా మార్చిన దేవుడు అయ్యా, ఇదిగో మరియా తన సొంత తమ్ముడిని కోల్పోయి దుఃఖంలో ఉన్న మరియ జీవితంలో సంతోషాన్ని తిరిగి తన సహోదరుని అనుగ్రహిస్తా వచ్చినావు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇదిగో పౌలుకున్న భారాన్ని బట్టి అయ్యా, ఇదిగో ప్రత్యేకంగా మా ప్రియ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అయ్యా, ఇదిగో సంఘం పట్ల తనకున్న భారాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇదిగో మా జీవితాల్లో కూడా మా చేరు వచ్చిన మమ్మల్ని అందరినీ మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా, ఇదిగో అట్టి భారము మా జీవితాల్లో అనుగ్రహించమని నాయన ఇదిగో అటువంటి ప్రార్థన భారము మా జీవితాల్లో మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. అంత్య దినాల్లో మీరు అక్కడికి అతి సమీపమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రభా ఇదిగో నాయన భూమి మీద మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అటువంటి నాయన దిగో ఆ ప్రశ్నార్థకమైన జీవితాలు దినాలలో మేము ఉంటుండగా ప్రభా
అయా ఇదిగో మా జీవితాలు భారం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. కన్నీటి ప్రార్థన మాకు దయచేయం తండ్రి. అయ్యా ఇదిగో మా చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను బట్టి అయ్యా ఇదిగో అనేక మంది సేవకులు శ్రమలు గుండా వెళ్తున్నారు, మీ స్వార్థ ప్రకటిస్తా ఉన్నారు. అయ్యా ఇదిగో వారికి మాత్రం మేము సహకరించలేని స్థితిలో ఉన్నాము. కనీసం వారి పరిచర్య కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇదిగో అనేక సంఘాలు నిద్రావస్థలో ఉంటుండగా ప్రభు నేను ఇదిగో ఆ సంఘాలను పూరికొల్పుడు కొరకై ఆ సంఘాల పట్ల భారం కలిగి మేము నేను ఇదిగో కన్నీటి ప్రార్థన చేయటకు సహాయం చేయండి తండ్రి. ఇంకా అనేక మంది మా ప్రియులు ఎన్నో అనారోగ్య పరిస్థితులు గుండా, ఆర్థిక అవసరతల గుండా చితికిపోయిన స్థితిలో ఉంటుండే మా ప్రజల కొరకు, మా ప్రియుల కొరకు ప్రభు ఇదిగో భారం కలిగి ప్రార్థించడం మాకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ ఆయన ఇదిగో మీ కనికరాన్ని కోరుకుంటూ చెరువచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రతి అవసరత మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని మనం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో ఎవరు ఏ అవసరతలు గుండా వెళ్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క అవసరత ఫిలిప్పి 4:19 ప్రకారం నెరవేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆర్థిక అవసరతలు గుండా వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి తండ్రి. ఈ రీతిగా నేను మరి తండ్రి ఇంకా ఆత్మీయ అవసరతలు కూడా వెళ్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో కన్నీటి ప్రార్థన ద్వారా ప్రతి అవసరత తీర్చుకున్నట్లుగా బిడ్డలకు కావాల్సిన కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తే ఇంకా కుటుంబాలు ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఆదరించి బలపరచుని తండ్రి. అయ్యా ఇదిగో మీ రక్షణ కార్యం జరిగించమని అయ్యా ఇదిగో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో వారి కొరకు కూడా మేము భారంతో కన్నీటి ప్రార్థన చేయటకు మాకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో KBPMs నాయన తండ్రి ఈ పరిచర్య అంతటిని కూడా దీవించి ఆశీర్వదించమని దాసుడు చంద్రశేఖర్ సార్ని జ్ఞాపకం చేసుకోండి, రవి బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ పరిచర్యలో నాయన మరి తండ్రి ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఇదిగో అనేకులకు ఆశీర్వాదకరంగా నీ సేవకులందరినీ సేవకురాండ్రందరినీ కూడా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మా ప్రియులతో కలిసి ఇదిగో మీ సన్నిధికి రావడానికి కావాల్సిన కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం దేవుడు మీ అందరిని దీవించును గాక. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ.